రైట్. నమస్తే, వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఈరోజు ఒక ప్రత్యేక స్టోరీని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే పెద్ద దిక్కుగా ఉన్న రిమ్స్ ఆసుపత్రిలో ఎన్నో రకాల వైద్య సేవలు ఉచితంగానే అందిస్తూ ఉన్నారు. దానికి తోడుగా 2022లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి రావడంతో మరిన్ని సేవలు కూడా ప్రజలకు చేరువయ్యాయి. సో ఈ ప్రస్తుతం ఈ ఆసుపత్రులలో ఏ విధమైన సేవలు అందుబాటులో ఉన్నాయి అనే దానిపై మనతో పాటు మాట్లాడేందుకు రిమ్స్ సంచాలకులు డాక్టర్ రాథోడ్ జైసింగ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నాను సార్. సార్ అంటే వైద్య వృత్తి చేపట్టే వారిని మీరు ఎలా ఉన్నారని అడగడం కంటే మీ పేషెంట్స్ ఎలా ఉన్నారని అడగడం సవ్యంగా ఉంటుంది. ఎట్లున్నారు సార్? బాగున్నారు, ప్రజెంట్ బాగున్నా, పేషెంట్ బాగున్నారు, హ్యాపీ. సార్ ఎన్ని రకాల సేవలు రిమ్స్లో అందుబాటులో ఉన్నాయి, ఏ విధమైనవి? ప్రజెంట్ రిమ్స్లో అన్ని రకాల వైద్య సేవలు అందుతున్నాయి. అందులో ఉదాహరణకు అవుట్ పేషెంటు, ఇన్ పేషెంటు, ఇప్పుడు ఎంఆర్ఐ కావచ్చు, సిటీ స్కాన్ కావచ్చు, ల్యాబొరేటరీ కావచ్చు, ఎక్స్రే ఫెసిలిటీస్, అల్ట్రాసౌండ్, ఈ టీ హాబ్ కావచ్చు, మాది రేడియాలజీ ల్యాబ్ ఉంది, సర్జరీస్, అన్ని రకాల సర్జరీస్. ఆల్మోస్ట్ పర్ మంత్ మేము మోర్ దెన్ 1000 సర్జరీ చేస్తున్నాం. సూపర్ స్పాట్లో యూరాలజీ, న్యూరో సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, అంగో సర్జరీ, ఇలా రకరకాల సర్వీసెస్ మేము రిమ్స్లో అందిస్తున్నాం. ఇప్పుడు ఈ సూపర్ స్పెషాలిటీలో ఎన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి సార్? సూపర్ స్పెషాలిటీలో ప్రజెంట్ ఒక 6 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. యూరాలజీ, న్యూరో సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, ఆంకో అండ్ మెడికల్ గ్యాస్ట్రో. అంటే మరిన్ని సేవలు కూడా రావాల్సిన ఆవశ్యకత ఇంకా ఉండే కొంత డిపార్ట్మెంట్ అవసరం ఉంది. మేము కూడా త్వరలో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాము. త్వరలో మిగతా డిపార్ట్మెంట్ కూడా రిక్రూట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే ఈ సూపర్ స్పెషాలిటీ ఈ రిమ్స్లో కొంత వైద్యుల కొరత కూడా ఉన్నట్లుగా సమాచారము, అదేమైనా? అటువంటి వైద్యుల కొరత ఏమిలో మా అంటే 5-10% ఉంది. అది కూడా ఈరోజు మేమే ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తున్నాము. ఈరోజు కలెక్టర్ గారు వచ్చి నోటిఫికేషన్ ఇప్పుడే రేపు నోటిఫికేషన్ వస్తుంది. దాంట్లో అందరూ ఫిల్అప్ అవుతారు. ఏ స్థాయి వైద్యులు రిమ్స్లో ఉన్నారు సార్? అంటే ఆల్మోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర. రిమ్స్ జనరల్ హాస్పిటల్ 21 డిపార్ట్మెంట్, దాంట్లో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, జనరల్ గైనకాలజీ, పీడియాట్రిక్, సైకియాట్రీ, డెంటల్, ఈఎన్టీ, ఆప్తాల్, ప్లస్ సూపర్ స్పెషాలిటీలో చెప్పిన 6 డిపార్ట్మెంట్స్. అన్ని రకాల ప్లస్ ఇటు చూస్తే మెడికల్లో కమ్యూనిటీ మెడిసిన్, ఫారెన్సిక్ మెడిసిన్, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ప్యాథాలజీ, ఈ విధంగా ఆల్ డిపార్ట్మెంట్స్ వైద్యులు మన దగ్గర ఉన్నారు. ఆయా విభాగాల్లో హెచ్ఓడీలు లేరు కొంతమంది అన్నట్లుగా కూడా తెలిసింది. అటువంటి ఏం లేదు. ఆల్మోస్ట్ మనకు 21 డిపార్ట్మెంట్స్ ఇటు 6 డిపార్ట్మెంట్ అటు 6 డిపార్ట్మెంట్ ఉన్నారు. ఇక్కడ 21 డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ 18 డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ ఉన్నారు. 2-3 డిపార్ట్మెంట్స్ అది కూడా త్వరలో గవర్నమెంట్ రెగ్యులర్ ప్రమోషన్ ఫిల్అప్ చేస్తున్నారు. ఈ 1 వీక్లో అది కూడా ఫిల్అప్ అయిపోయింది. ఇక ఇది ప్రస్తుతము వర్షాకాలం సార్, సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి, అదేవిధంగా ఇతర వ్యాధులు కూడా ప్రబలే అవకాశాలు ఉంటాయి. రిమ్స్కు అవుట్ పేషెంట్ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. వారి సౌకర్యార్థం ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు? సో రిమ్స్లో ఏదైతే మనకు వర్షాకాలంలో ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 జిల్లాలకు పెద్ద దిక్కు ఇది కనుక నేను డిపార్ట్మెంట్ వైజ్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్స్, ట్యూటర్స్, పీజీస్, హౌస్ సర్జన్స్, హెడ్ నర్సెస్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్స్, మిగతా ల్యాబ్ టెక్నీషియన్స్, ఎక్సైటెక్ అందరూ టీమ్ ఆఫ్ ఏర్పడి 3 షిఫ్ట్ వైజ్ 3 షిఫ్ట్లో డ్యూటీ రోస్ వేయడం జరిగింది. ప్లస్ మాకు ట్రామా వార్డ్ అపోజిట్ ఒక వార్డ్ సపరేట్ ఉంది. ఎవరికైనా 10 మోర్ దెన్ 10-20 కేసు వస్తే ఒకే దగ్గర వాళ్ళకు అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేసే ఫెసిలిటీస్ని దశల వారీగా ప్లస్ వాళ్ళని మానిటర్ చేయడానికి ఆర్ఎంఓ పెట్టాను. ఆర్ఎంఓని మానిటర్ చేయడానికి డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ పెట్టాను. ప్లస్ నేను కూడా మానిటర్ చేస్తూ ఉంటా 24/7. ఈ టీం అంతా పనిచేస్తూ ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళకి మందులు కావచ్చు, ల్యాబ్ ఫెసిలిటీస్ కావచ్చు, ప్లస్ ఈ మధ్యలో అయితే మలేరియా, డెంగీ ప్రబలే అవకాశం ఉంది కనుక వాటి కూడా అన్ని రకాల ప్లేట్లెట్స్, బ్లడ్ బ్యాంకులో బ్లడ్ ప్లేట్లెట్స్ కావచ్చు, మలేరియా ట్రీట్మెంట్ కావచ్చు, డెంగ్యూ వైరల్ ఫీవర్ ఉంటే వాటికి తగిన ట్రీట్మెంట్ మందులు కూడా అన్ని రకాల సౌకర్యాలు ఎటువంటి పేషెంట్ నష్టం జరగకుండా అన్ని అందుబాటులో ఉంచాము. ఒక విషయము, అవగాహన రాహిత్యం కారణంగా ప్రభుత్వ ఆసుపత్రులకు చాలామంది రాకులేరు. ప్రభుత్వ ఆసుపత్రులు అంటే కొంత జంకుతా ఉన్నారు. ఎందుకు సార్ ఈ పరిస్థితి? అటువంటి రిమ్స్లో అటువంటి ఏం లేదండి. మన రిమ్స్లో అయితే చాలా ఉంటుంది. పర్ డే మనకు ఆల్మోస్ట్ మోర్ దెన్ 2400 ఓపీస్ వస్తున్నారు. మేము ప్రతిరోజు ప్రజలని మీడియా ద్వారా కావచ్చు, మా ద్వారా కావచ్చు, ఎటువంటి వాళ్ళకు ఈ ప్రైవేట్ హాస్పిటల్ కూడా గవర్నమెంట్ వస్తే అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి సర్జరీ చేస్తున్నాం కనుక దయచేసి ప్రజలు రిమ్స్ని ఉపయోగించుకోవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎలాంటి శస్త్రచికిత్సలు చేశారు సార్? ఇప్పటివరకు మన రిమ్స్లో అయితే మోస్ట్లీ ఏదైతే మనం సర్జికల్ డిపార్ట్మెంట్ ఉందో సర్జరీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, ప్లస్ ఈఎన్టీ, ఆప్తాలు, ప్లస్ ఆ సూపర్ స్పెషాలిటీలో ఒక 6 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాంతో భాగంగా
మోకాళ్ళ కీల మార్పిడి చేస్తున్నాము, అదేవిధంగా క్యాన్సర్ సర్జరీ చేస్తున్నాం, యూరాలజీ లేజర్ పద్ధతిలో సర్జరీ చేస్తున్నాం, రకరకాల సర్జరీస్ మన దగ్గర అయితే ల్యాప్రోస్కోపీ చేస్తున్నాం. మనకు అన్ని ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏది వచ్చిందో అన్ని రకాల టెక్నాలజీతో మనం సర్జరీ చేస్తున్నాం. ఇప్పుడు ఇంత పెద్ద స్థాయిలో బడ్జెట్ కూడా కేటాయించి మరి ప్రభుత్వ ఆసుపత్రులు రన్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ప్రజల వరకు ఈ సేవలు ఉన్నట్లుగా తెలుస్తలేదు. అంటే ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి సార్? అంటే ప్రచారం చేయడంలో ఏమన్నా అటువంటి ఏం లేదు. మన రిమ్స్లో అయితే నేను ప్రెస్ మీట్ ప్రతి మంత్ పెడుతూనే ఉంటా. మీడియా పీపుల్ చాలా సహకరిస్తున్నారు. ప్రతిదీ మీడియా ద్వారా మెసేజ్ తీసుకెళ్తున్నా, మనం బాగానే ప్రచారం చేస్తున్నాం. వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి అవగాహన అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అటువంటి అయితే ఎక్కడ లోపాలు లేదు. మిగతా వైద్య సిబ్బంది విషయంలో మీరు చాలా సున్నితంగా ఉంటారని చెప్పి విన్నాను, నిజమేనా సార్? అటుండే ఎవరి పని వాళ్ళు చేయాల్సి, చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఎవడు ఏ టైంలో పని చేస్తారో చేయాల్సిందే. ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది పెడితే వాళ్ళకు నేను వార్నింగ్ ఇస్తాను, ఆటోమేటిక్ సెట్ అవుతుంది. ఒకవేళ సెట్ కాకపోతే మేము జారీ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక సర్జరీ జరగాలంటే అనెస్థిషియా టీం అనేది చాలా క్రిటికల్, అంటే కీలకంగా ఉంటుంది. ఆ టీం ఏ విధంగా పనిచేస్తూ ఉంది సార్? యాక్టివ్ ఉన్నారు మన దగ్గర స్టాఫ్, హెచ్ఓడి ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ పీజీస్ ఉన్నారు. అన్ని రకాల సిబ్బంది టీం వర్క్ చేస్తున్నారు. ఈ ప్రజలకు నాకైతే ఎటువంటి కంప్లైంట్స్ లేవు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా రావడానికి కొంతమంది ప్రజలు వెనకడుగు వేస్తూ ఉన్నారు. అది ఎక్కడ లోపాలు జరుగుతూ ఉన్నాయి? అటువంటి ఏం లేదు రిమ్స్లో అయితే. ఎవరు అటువంటి ఏమైనా ఉంటే నాకు ధైర్యంగా నాకు చెప్పొచ్చు. ఏమైనా డిఫికల్ట్ జరిగితే డైరెక్ట్ గారి ప్రాబ్లం ఉంది, వాళ్ళ డైరెక్ట్ అప్రోచ్ కావచ్చు, వాళ్ళ ప్రాబ్లమ్ క్లియర్ చేస్తాం. ఇక ఈ పారిశుద్ధ్యం విషయానికి వస్తే ఇటీవల కాలంలో మంత్రి గారు కూడా సందర్శించినప్పుడు కొంత మేనేజ్మెంట్ విషయంలో అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపించింది. అంటే ఎట్లాంటి చర్యలు తీసుకొని ఉన్నారు పారిశుద్ధ్యానికి సంబంధించి? మంత్రి గారు విజిట్ చేసినప్పుడు చిన్న సార్ కొంత ప్రాబ్లం చెప్పారు. సో మేము ఇమీడియట్గా మేము పై అధికారులు ఆదేశాలు చేసి ప్రతి ఫ్లోర్కి ఒక సపరేట్ ప్రత్యేక అధికారం పెట్టాం. ప్రతి ఫ్లోర్కి ఒక హెడ్ నర్స్ పెట్టాం. ప్లస్ ఆ వాళ్ళలో పనిచేసే హెడ్ నర్స్ కావచ్చు, సీనియర్ నర్సింగ్ కావచ్చు, అక్కడ పేషెంట్ కేర్ కావచ్చు, శానిటరీ వర్కర్ కావచ్చు, ఎవ్రీడే వాళ్ళను మేము మానిటర్ చేస్తున్నాం. వాళ్ళ పేరు కూడా మా హెచ్ఐసిసి ఒక టీం ఉంటుంది, హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ. ఆ టీం కూడా మానిటర్ చేయడానికి మా ఆర్ఎంలను సపరేట్ ఫ్లోర్ వైజ్ పెట్టాము. అటువంటి ప్రజెంట్ ప్రాబ్లం ఎటువంటి లేదు. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా గిరిజన ప్రజలు ఉంటారు. వారి వద్దకు సేవలు ఉన్నాయని తెలపడం చాలా కీలకమైనది, చాలా కష్టం కూడా. అంటే ఇప్పుడు వాళ్ళకు ఇన్ని రకాల సేవలు ఉన్నట్లు చాలామందికి అవగాహన లోపం ఉంది. అంటే మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు వాళ్ళకి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు ఎక్కువ ఉన్నారు, వాస్తవమే. మేము ఏం చేస్తామంటే నా తరపున మాకు ఆదిలాబాద్ జిల్లా డిఎంఓతో నరేంద్రరాథోడ్ ఉన్నారు, ఊట్నూరులో అడిషనల్ డిఎంఓ మనవారు ఉన్నారు, డిప్యూటీ డిఎంఓ సాధన గారు ఉన్నారు. ప్లస్ మేము ఏం చేస్తామంటే ఐటీడీ హెల్ప్ డెస్క్ కూడా అరేంజ్ చేశాం. రిమ్స్ ఎమర్జెన్సీ దగ్గర ఐటీడీ హెల్ప్ డెస్క్లో 7 స్టాఫ్ ఉంటారు. ఐటీడీ వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజ్ వచ్చే వాళ్ళు ఉంటారు. కొలాం, గోండ్, లంబాడి, ఈ డిఫరెంట్ లాంగ్వేజ్లో ఇద్దరు స్టాఫ్ ఉంచాము. ట్రైబల్ పేషెంట్ ఎవరు ఎమర్జెన్సీకి వచ్చినా ఇమ్మీడియట్ వాళ్ళని క్యాచ్ చేసుకొని వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఏ వార్డులో పోతున్నారు, వాళ్ళకి ఎటువంటి లాంగ్వేజ్లో మాట్లాడి ఎటువంటి ట్రీట్మెంట్ అందాలి, పోయి వాళ్ళు ఇమీడియట్గా ఫాలోఅప్ చేసి వాళ్ళకి ఏమైనా ఇన్వెస్టిగేషన్ అవసరం ఉందా, సపోజ్ హెడ్ ఇంజరీ ఉందనుకో సిటీ స్కాన్ ఎంఆర్ఐ వాళ్ళే మా స్టాఫే చేస్తారు. వాళ్ళకి అన్ని రకాల లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా అన్ని రకాల ట్రీట్మెంట్ ఇప్పించి ఏ వాళ్ళు ప్రతిరోజు వాళ్ళకు ఒక లైజన్ ఆఫీసర్ ఉంటాడు. సో ఈ విధంగా వాళ్ళు మానిటర్ చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రైబల్ పీపుల్ని ట్రీట్మెంట్ చేసి పంపిస్తున్నాం. ఈ క్రిటికల్ కేర్ ఆసుపత్రి ఎప్పుడు ప్రారంభించనున్నారు? దీని ద్వారా జిల్లా ప్రజలకు ఎటువంటి మేలు చేకూరను? క్రిటికల్ హాస్పిటల్ త్వరలో ప్రారంభిస్తాము. దాని ద్వారా జిల్లా ప్రజలు మెయిన్ ఏదైతే క్రిటికల్ కేసు ఉన్నాయో, హెడ్ ఇంజరీ కావచ్చు, స్పైన్ ఇంజరీ కావచ్చు, పాయిజన్ కేసు కావచ్చు, చాలా క్రిటికల్ స్టేజ్లో వచ్చే కేసులను అక్కడ అడ్మిట్ చేసి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్ తయారు చేశాను. దాని ఒక నోడల్ ఆఫీసర్ పెట్టాను. స్టార్ట్ కాగానే ఈ టీమ్ అంతా అక్కడ పనిచేస్తుంది. వాళ్ళు రాగానే కేసును మంచిగా సర్వీస్ ఇచ్చి అవసరం సర్జరీ అంటే సర్జరీ, ఏమైనా వెంటిలేటర్ కేసు వెంటిలేటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని రకాల సౌకర్యాలు అందించి ప్రజలు ఎటువంటి ఇబ్బంది కాకుండా చూస్తాం. అత్యాధునిక హంగులతో రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించడం జరిగింది. కేవలం 6 నుంచి 8 సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగతా సేవలు కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది వస్తే సుదూర ప్రాంతం హైదరాబాద్కి వెళ్లకుండా కూడా ప్రజలకు దగ్గరలోనే సేవలు కూడా అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి దాని అంటే ఎట్లాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారా? ఆల్రెడీ మేము గవర్నమెంట్ చెప్పాం, మేము కూడా ప్రయత్నిస్తున్నాం. త్వరలో మిగతా డిపార్ట్మెంట్ కూడా వస్తాయి. ఆల్మోస్ట్ డిస్కస్ చేస్తూ ఉన్నాం పై అధికారులతోటి. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. త్వరలో ఆ డిపార్ట్మెంట్ కూడా వస్తే రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చాలా బాగుపడుతుంది. ప్రజల్లో ఉన్న అపోహను తొలగించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు? అంటే రిమ్స్లో వస్తే చిన్న సమస్యని పెద్దగా చేస్తారన్న విధంగా ప్రజలు కూడా కొంతమంది అనుకుంటా ఉన్నారు. ఆ అపోహలను తొలగించడానికి అటువంటి ఏం లేదు. వచ్చి వాళ్ళు ఏదైనా నన్ను అప్రోచ్ కావచ్చు. నేను 24/7 ఉంటానే ఉంటా. ఎవ్రీడే మార్నింగ్ రౌండ్ చేస్తూ ఉంటా, అందరూ అలర్ట్ చేస్తూ ఉంటా. వాళ్ళు ప్రతి పేషెంట్ని కౌన్సిలింగ్ చేస్తూ ఉంటా. ఎటువంటి వాళ్ళు అపోహకు లోను కావద్దు. వాళ్ళకి ఎంత పెద్ద డిఫికల్ట్ ఉన్నా నన్ను అప్రోచ్ కావచ్చు, మా డిప్యూటీ సూపర్ అప్రోచ్ కావచ్చు, ఆర్ఎంఎన్ అప్రోచ్ కావచ్చు. ఈవెన్ దో నైట్ కూడా నేను రౌండ్స్ అప్పుడు 11 o'clock వస్తూ ఉంటా. అటువంటి ఎవరు అపోహకు లోను గురి కావద్దు. వాళ్ళకి ఏమైనా అపోహ ఉంటే నాకు వచ్చి డైరెక్ట్ అప్రోచ్ ఇస్తే నేను వాళ్ళని సజెషన్ ఇస్తాను. రిమ్స్ ఇటు సూపర్ స్పెషాలిటీ కావచ్చు, ఇటు రిమ్స్ ఆసుపత్రులు కావచ్చు, ఏ స్థాయి వైద్యాధికారులు అంటే ఉన్నారు?
ఆల్మోస్ట్ ప్రొఫెసర్ క్యాడర్ ఉన్నారు, అసోసియేట్ ప్రొఫెసర్ క్యాడర్ ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్ ఉన్నారు, సీనియర్ రెసిడెంట్ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, అన్ని రకాల క్యాడర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తూనే ఉంటారు, వాళ్ళు మానిటర్ చేస్తూనే ఉంటారు. చివరగా ఇది ఇప్పుడు ఇది ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి ఇంకా ఎటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు? రిమ్స్కి వస్తే రోగాలు తగ్గుతాయి అనుకుంటారు, అంటే పారిశుద్ధ్యం విషయంలో కొంత మెయింటెనెన్స్ లోపాలు ఉన్నట్లు కూడా గతంలో మనము మంత్రి గారు కూడా చెప్పిన విషయం చూసాము. దాన్ని నివారించడానికి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? పారిశుద్ధ్యం విషయంలో వస్తే మనం ఇప్పుడు ప్రతి ఫ్లోర్కు ఒక అధికారిని నియమించాను, ప్రతి వార్డు కూడా ఒక హెడ్ నర్స్ నియమించాను. వాళ్ళకి హెచ్ఐసిసి కమిటీ సూపర్వైజ్ చేస్తారు. అటువంటి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, శానిటైజేషన్ బాగుంది. అదేవిధంగా ఏదైతే వర్షాకాలం సీజన్స్ ఉన్నాయో సపరేట్ వార్డ్ క్రియేట్ చేశాము, సపరేట్ స్టాఫ్ క్రియేట్ చేశాము, అన్ని రకాల మందు రెడీ పెట్టాము. సపోజ్ పాము కాటు ఉందనుకో, పాము కాటుకు మందు, తేలు మందులు, పాయిజన్ కేసు అయితే పాయిజను. సో యాక్సిడెంట్ అటువంటి ఏ రకమైన జబ్బుకు కుక్క కాటు ఉంది, ఏఆర్ ఇంజెక్షన్, ఎమర్జెన్సీ డ్రగ్స్ కూడా రెడీ పెట్టాం. ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రజలను మంచి సేవ అందియడమే నా ధ్యేయం. కొంతమంది వైద్య సిబ్బంది సీనియర్ల ఒపీనియన్ తీసుకోవడానికి స్పెషల్గా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని వాట్సాప్లో కమ్యూనికేట్ చేస్తూ ఉన్నారు. దీని ద్వారా అనర్థాలు జరుగుతున్నాయట్లు కూడా అటువంటి ఏం నా దృశ్యం రాలేదు. అటువంటి ఏమైనా మేము అలో చేయకూడదు కూడా. అటువంటి అయితే నా మట్టుకు అటువంటి ఏం లేదు. చివరగా జిల్లా ప్రజలకు కావచ్చు, వివిధ సమస్యల నిమిత్తం ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు కావచ్చు, రిమ్స్ నుంచి ఎటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు? రిమ్స్లో మనం నేను చెప్పినట్టు మన దగ్గర ఓపీ అవుట్ పేషెంట్ సర్వీసెస్, ఇన్ పేషెంట్ సర్వీసెస్, అదేవిధంగా సర్జరీస్, అదేవిధంగా ఎంఆర్ఐ, సిటీ స్కాన్, టిఫా స్కాన్, ఎక్స్రే, ల్యాబొరేటరీ ఫెసిలిటీస్, పోస్ట్ మార్టం ఫెసిలిటీస్, డయాలసిస్, బ్లడ్ బ్యాంకు, ఏఆర్టీ సెంటర్, ఇన్ని రకరకాలు చెప్పుకుంటే 30 to 40 సర్వీసెస్ మనం అందిస్తున్నాం. ఈ సర్వీసులను ఆదిలాబాద్ జిల్లా ప్రజలు యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అంటే ఇంకా ముందు ఏమైనా ప్రచారాలు చేసే అవకాశాలు ఉన్నాయా సార్? అంటే చాలామందికి తెలియదు ఇన్ని రకాల సేవలు ఉన్నట్లు. తెలియడం కారణంగా ఏమవుతుందంటే ప్రభుత్వం అందిస్తుంది సరైన రీతిలో ఉన్నప్పటికీ ప్రజలకు అందడం లేదు. ప్రచారం చేయడంలో లోపాలు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. రిమ్స్ ఇది మెడికల్ కాలేజ్, దానికి అనుబంధ హాస్పిటల్ ఉంది, అనుబంధ సూపర్ హాస్పిటల్ ఉంది. ప్రతిరోజు మేము మీడియా ద్వారానే చెప్తూనే ఉన్నా. ఇప్పుడు మౌత్ ఏ మంచి సర్జరీ అవుతున్నాయి, ఏ సీన్ అన్నీ తెలుస్తూ ఉంది. ఆల్మోస్ట్ మా తరఫున ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేము మీ మీడియా ద్వారా మెసేజ్ చాలాసార్లు ఎవ్రీ మంత్ ప్రెస్ మీట్ పెడతా ఉన్నా. ప్లస్ నేను కూడా చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరు కలిసి కూడా మంచి సర్వీస్ ఉంటున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్ పోవద్దు, నాగపూర్ హైదరాబాద్ పోవద్దు, రిమ్స్లో అన్ని రకాల సర్వీస్ అంతా మంచి యంగ్ డాక్టర్స్ చేయారని చెప్తా ఉన్నా. అటువంటి అపోహలు పెట్టుకోవద్దు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.